నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, అనసూయ సారీ చెప్పడం అనేది అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడాను. సో అంటే ఏ రీజన్ తోనే ఆవిడ ఒకేసారి అంత డౌన్ అయ్యి సారీ చెప్పాల్సి వచ్చింది? అలాగే శివాజీ గారిని పొగుడుతూ కూడా వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అనసూయ రీసెంట్ గా కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది. దాన్ని బేస్ చేసుకుని అనసూయ చేతులు ఎత్తేసింది, లేకపోతే సారీ చెప్పింది అంటున్నారు. అయితే ఆమె డైరెక్ట్ గా ఐఎమ్ సారీ అనే మాట ఏం రాలేదు. కాకపోతే దాంట్లో ఒక రకంగా ఆమె మెత్తబడినట్టుగా అయితే కనిపిస్తుంది క్లియర్ గా. అంటే ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పెడదాము అన్న యాంగిల్ అయితే ఆమెలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య సంధ్యారెడ్డి అని కాంగ్రెస్ నాయకురాలు రంగంలో దిగి ఆమె పిలిచినా పిలవకపోయినా ప్రతి ఛానల్కి వెళ్ళి ప్రతి మీడియా హౌస్కి వెళ్ళి విపరీతంగా అనసూయ అని వాళ్ళ హస్బెండ్ని చాలా దారుణంగా కామెంట్లు చేస్తుంది. దాంతో ఆమెకి ఫోన్లు అనసూయకి బాగా వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా వీడియోలు పెడుతున్నారు. సో ఇవి చూసి ఆమె తట్టుకోలేకపోతే, అంటే ఇంత డైరెక్ట్ గా అనసూయని ఇలాగ మాట్లాడి కామెంట్లు అవి వచ్చాయి. కానీ ఒక నాయకురాలు, కాంగ్రెస్ నాయకురాలు, ఆమె అసలు కాంగ్రెస్ నాయకురాలు లాగా కాకుండా ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకురాలు లాగా సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడుతుంది. నిజానికి రాహుల్ గాంధీ ఏమో ప్రతి స్టేట్లో కూడా మహిళా నాయకత్వాన్ని పెంచాలని ట్రై చేస్తున్నాడు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ మహిళ. సో ఆమె అభిప్రాయం చెప్పొచ్చు, కానీ అంత దారుణంగా వాళ్ళ హస్బెండ్ గురించి నువ్వేం చేస్తున్నావురా అని డైరెక్ట్గా అడగడం, ఆమెను చూస్తే నీకు మూడు రాదని ఇంకో గెస్ట్ని అడగడం, ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. సో ఈ మీద కూడా సంధ్యారెడ్డి మీద కూడా బాగా వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకించవచ్చు కానీ అనసూయ అభిప్రాయాల్ని. సో ఈమె ఇంకా రివర్స్ లో ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది. సో ఇది అంటే అనసూయ మాత్రమే అలాంటి బట్టలు వేసుకుంటుందా? ఇంకెవరు వేసుకోవట్లేదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసుకోవట్లేదా? చాలా మంది స్త్రీలు వేసుకుంటున్నారు, అనసూయ ఒకటే వేసుకోవట్లేదు. కాబట్టి ఈమె అనసూయ అభిప్రాయాల గురించి మాట్లాడకుండా అనసూయ ఒకటే దేశంలో వేసుకుంటున్నట్టు ఆ స్థాయి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. దాంతో అనసూయకు కూడా అది బాధ అయినట్టుగా ఉంది. అందుకని ఒక వీడియోము అది ఒక రకమైన నవ్వుతో, అంటే అదేదంటారు కదా, ఏడవలేక నవ్వడం అని, అలాంటి ఒక నవ్వుతో అసలు ఏంటి చీర కట్టుకొని ఇలాంటి బూతులు మాట్లాడుతుంది ఇవన్నీ అనింది, డైరెక్ట్గా పేరు చెప్పకుండా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేసింది. ఆ వీడియోలో శివాజీ ఇలా అన్నాడు, రెండు పదాలు ఇబ్బందికరంగా ఉన్నాయి, దాని బదులు ఆయన ఆడవాళ్ళని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వండి, వాళ్ళ నుంచి వాళ్ళ మీద ఎవరిన ఆకతాయిలు దాడి చేస్తే మనం అందరూ వాళ్ళని కాపాడాలి అని మగవాళ్ళకి పిలిపించుంటే బాగుండు. కన్స్ట్రక్టివ్గా మనం వాళ్ళని అంటే సెక్యూరిటీకి సంబంధించి ఆయన కన్సర్న్ నిజమైతే అలా మాట్లాడుంటే బాగుండు. అట్లా కాకుండా ఆయన రెండు పదాలు వాడడం వల్లనే ఇంత గొడవైంది అన్న యాంగిల్లో ఆమె మాట్లాడింది. దాంతోపాటు శివాజీ కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు, తాను చెప్తే 10 మంది వినే స్థాయికి రావడం అంటే ఆయన ఎంతో కష్టపడి వచ్చాడు. బట్ సినిమాలో క్యారెక్టర్ని మనం లైఫ్లోకి తీసుకురాకూడదు, సినిమాలో క్యారెక్టర్ని సినిమాలో ఉంచాలి. అది మెయిన్గా అంటే మంగపతి క్యారెక్టర్ కావచ్చు, తర్వాత దండోరాలో చేసిన క్యారెక్టర్ కావచ్చు, ఈ రెండు కూడా ఉమెన్కి వ్యతిరేకం, మెన్ కంట్రోల్లో ఉండాలని చెప్పే క్యారెక్టర్లు. స్త్రీలు వాళ్ళ బట్టల గురించి కంటే కూడా ఉమెన్ సెక్సువాలిటీని మగవాళ్ళు కంట్రోల్ చేస్తుంటాలి అనే క్యారెక్టర్లు మంగపతి కానీ ఇది కానీ. అయితే దీంట్లో చేంజ్ వస్తుంది దండోరాలో క్యారెక్టర్లో, మంగపతిలో చేంజ్ రాదు. కానీ అతనికి కోర్టు కానీ మిగతా వాళ్ళు షాక్ ఇస్తారు కాబట్టి సైలెంట్ అయిపోతాడు. సో అలాగా క్యారెక్టర్ని తీసుకురాకూడదు అనేది కూడా మాట్లాడింది. ఓవరాల్గా అనసూయ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనేట్టుగా ఉంది. అట్లాగే నాకు షూట్ ఉంది, నాకు పనులు ఉన్నాయి, మనకి ఇది ఒకటే కాదు కదా ఇష్యూ అన్నట్టుగా మాట్లాడింది. చాలామంది అదే ఆమెను కూడా అన్నది. శివాజీ అన్నాడు, నువ్వు దానికి కౌంటర్ ఇచ్చావు, అయిపోయింది కదా, వదిలేయాలి. మరి ప్రతిదానికి సమాధానాలు ఇస్తూ మళ్ళీ వీడియోలు చేస్తూ ఇదంతా పెంచింది అనసూయనే. నిజానికి అనసూయ సైలెంట్గా ఉండిపోతే ఇంత పెద్దది అయ్యుండేది కూడా కాదు. మళ్ళీ ఆమె పాత వీడియోలను పెట్టడం, మళ్ళీ జనవరి 1st కూడా వీడియోలు పెట్టడం, అంటే నేను ఇలాగే పెడతాను మీరు ఏం చేస్తారని మళ్ళీ ఒక ఛాలెంజ్ చేసి రెచ్చగొట్టే ధోరణి కనబడుతుంది. శివాజీ ఏమో తను మాట్లాడిన దానికి ఆ రెండు పదాలు వాడిన దానికి సారీ చెప్పాడు. తర్వాత మహిళా కమిషన్ దగ్గర కూడా సారీ చెప్పాడు. తను స్త్రీలు కొంత రెచ్చగొట్టే బట్టలు వేసుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది, సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది,
అనేది నా అభిప్రాయం అని అతను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. దాంతో మొత్తం సోషల్ మీడియా అంతా కూడా శివాజీకి ప్రోగాను, అనసూయకి యాంటీగాను మారిపోయింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది అలాగా మారిపోయారు. అది ఆలోచించుకోవాలి అనసూయ కూడా. అంటే ఎందుకు ఇంత తీవ్ర చాలా మంది చెప్పారు. రంగనాయకం ఇంకా అవును. ఘోరంగా చెప్పింది రంగనాయకమ్మ అయితే. అవును. అలాగే చిరంజీవి జై చిరంజీవి పాట కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ పాటలో కూడా చిరంజీవి ఇంకా ఘోరంగానే ఉంది ఆ పాటలో. ఉమ్. అంటే ఈవెన్ నైట్ వెళ్ళకూడదు బయటికని, పబ్బులకి వీటికి వెళ్ళకూడదు. టాటూస్ గురించి కూడా మెన్షన్ చేశారు టాటూస్ దాంట్లో. ఇవన్నీ దాంట్లో ఉంది. నిజానికి శివాజీ అవేం చెప్పలేదు. అది కూడా శివాజీ ప్రధానంగా మొత్తం మహిళల గురించి కూడా చెప్పలేదు. ఓన్లీ హీరోయిన్ల గురించి చెప్పాను అనేది కూడా అతను అన్నాడు. అది కూడా ఒక కాంటెక్స్లో, ఎందుకంటే నిధి అగర్వాల్ ఆమె వేసుకున్న బట్టల వల్లనే జనం అంత మీద పడ్డారు. సరే, అది కరెక్టే కాదో చర్చించవచ్చు. నిజానికి మగవాళ్ళ హీరోల మీద కూడా పడుతున్నారు. ఆ మధ్య పూరి జగన్నాథ్ కూడా చెప్పాడు, మమ్మల్ని గిచ్చేస్తారు, ఎక్కడెక్కడో నిలిపేస్తారు, ఇవన్నీ చెప్పాడు. వాచ్లు ఎత్తుకుపోతారు, అవునవును. డబ్బులు ఉంటే డబ్బులు ఎత్తుకుపోతారు, జనం మామూలుగా ఉండదని. అవును. అంటే పబ్లిక్లో ఏంటంటే తాకాలనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు చీరలు బాగున్నాయా లేకపోతే ప్యాంట్ షర్ట్ వేసుకున్నారా అనేది కాదు, ఒక ఫిగర్. అందుకని బాలకృష్ణ ప్రసారి కొడుతుంటాడు, ఎందుకంటే ఆయన మీదకి వీళ్ళు వెళ్ళిపోయి ఉమ్. తాకాలని, ముట్టుకోవాలని వీళ్ళకి ఉంటుంది చాలా మందికి. సో అది ఆడవాళ్ళకి కూడా ఉంటుంది, కానీ స్త్రీలకి వాళ్ళు పోయి అంత ధైర్యంగా పబ్లిక్లో వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు వెళ్ళరు. కానీ ఉమ్. వాళ్ళకి కూడా మనం పర్సనల్ మాట్లాడినప్పుడు వాళ్ళకి కూడా నాకు ప్రభాస్ నక్ చేసుకోవాలని ఉంది, నాకు ప్రభాస్ ముద్దు పెట్టాలని అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, స్త్రీలు కూడా. సో కాబట్టి ఏంటంటే ఒక ఐడియల్, ఒక హీరో వర్షిప్ అనేది సమాజంలో ఉన్నప్పుడు ఆ హీరోనో హీరోయినో మన కళ్ళ ముందు కనపడినప్పుడు తాకాలను ఇంకోటి అనిపించవచ్చు. దానికి క్రౌడ్ కంట్రోలు, తన సెక్యూరిటీ ఇవన్నీ ఇంపార్టెంట్ తప్ప బట్టలే అనేది ప్రధాన ఇష్యూ కాదు. ఉమ్. కానీ ఆయన బట్టలే ప్రధాన ఇష్యూగా మాట్లాడడం అనేది వివాదాస్పదం. కానీ అంతవరకు మాట్లాడితే పర్లేదు, కానీ ఈమె ఇంకా రెచ్చిపోయి నేను ఈ బట్టలు వేసుకుంటే ఆ కాంటెక్స్ట్కి దీనికి సంబంధం కూడా లేదు. అవును. సో అలా అయిపోయింది. ఇప్పుడైతే ఆమె సారీ చెప్పినట్టుగా మనకి అంటే డైరెక్ట్గా సారీ చెప్పలేదు, కానీ ఉమ్. ఒక రకంగా ఇంకా నన్ను వదిలేయండి ప్లీజ్ అన్నట్టుగా. ఇంక దీన్ని ఎందుకంటే close చేయాలి లేటెస్ట్ గా matter సంధ్యారెడ్డి ఎఫెక్ట్ ఆమె మీద బాగా పడినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆమె అంతకు ముందు కూడా డైరెక్ట్ గా ఆమె మీదనే ఒక వీడియో చేసింది. ఉమ్. ఈమెమో పద్ధతిగా ఉంది, శారీ కట్టుకొని ఉంది, కానీ మాట్లాడే బూతులు మాట్లాడడం ఇంత నోరు ఘోరంగా ఉన్నాయి. కంపు అది. నోరు కంపు ఉంది, అది ఇది నేను షాక్ అవుతున్నాను, అది ఇది అని చెప్పింది. తర్వాత ఇంకొకటి కూడా చెప్పింది, ఈ మధ్యన నేను నా వీడియోలు అని చెప్పి ఫేక్, అంటే ఏ వీడియోల్ని ప్రచారం చేస్తున్నారో అవి నావి కావు, ఏవి అనేది కూడా చెప్పింది. అది కూడా వాస్తవం కావచ్చు. ఇవాళ ఏముంది, అనసూయ ఫోటోని పెట్టుకొని మనకి ఈ వీడియోని ఇలా చేయి, దీన్ని ఫోటోని మార్చి వీడియో చేయి అంటే నిమిషాల్లో వచ్చేస్తుంది. సో ఆ వీడియోలను కూడా పెట్టే అవకాశం ఉంది. కాకపోతే ఆమె వాళ్ళ మీదే షేర్ చేసినవి కూడా ఇంతకంటే డిఫరెంట్గా ఏం లేవు కదా. ఉమ్. కాబట్టి మొత్తంగా అనసూయకి అయితే గట్టిగానే తగిలినట్టుగా తెలుస్తుంది. దాంతో ఒక రకంగా ఆమె, ఇక నన్ను వదిలేయండి, ఫుల్ స్టాప్ పెడదాం అని అంటున్నట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ టైం శివాజీని పొగడడం కానీ, ఉమ్. శివాజీ అలా చెప్పుంటే బాగుండని చెప్పడం కానీ ఒక రకంగా ఎక్స్ప్లెనేషన్ లాగా కనిపిస్తుంది. అవును. ఇప్పటికైనా ఎక్కడ పోయినా ఇదే అంటున్నారు, ఏంటి బాబు మీకు ఆ శివాజీ అనసూయ తప్ప ఇంక వేరే వేరే టాపిక్ టాపిక్ లేదా లేదు. అనేది జనం కూడా అడుగుతున్నారు. అవును. కానీ జనం ఏది చూస్తే యూట్యూబ్ ఛానల్ కానీ మిగతా, ఎందుకంటే వ్యూస్ మీద ఆధారపడి ఛానళ్ళు సర్వైవ్ ఉంటుంది అవుతాయి కాబట్టి. కాబట్టి అవును. ఏది జనం చూస్తుంటే అవే చెప్తారు. అవును. సో ఏదేమైనా దీనికి ప్రజెంట్ ఫుల్ స్టాప్ పెట్టినట్టుగానే మనకి అనుకోవాలి. సార్ దీనికి శివాజీ ఏమైనా రిప్లై ఇచ్చారు? శివాజీ ఏం రిప్లై లేదు. ఓకే, థ్యాంక్ యూ.